ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండల స్వామివారికి 7 ఒత్తులతో పిండి దీపం తయారు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. దీనికోసం కొద్దిగా గోధుమ పిండి, అలాగే కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకొని వీటిని కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ దాన్ని ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని కాసేపు అలా పక్కన ఉంచేసి తర్వాత మనం ఎప్పుడైతే పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటామో అప్పుడు దాన్ని ప్రమిదలాగా చేసుకోవాలి. ఇలా ప్రమిదలాగా చేసుకున్న తర్వాత మనం దానికి బొట్లు అయితే గంధము అలాగే కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా వీటి కోసం అయితే నేను తమలపాకులు అయితే తీసుకున్నాను. 7 తమలపాకులు తీసుకున్నాను. ఈ 7 తమలపాకులకి కూడా బొట్లు అలాగే పెట్టేసుకొని అలాగే 7 పువ్వులను కూడా తీసుకున్నాను. ఈ తమలపాకుల పైన ఇంకా ఈ ప్రమిదనైతే ఉంచేసుకున్నాను. బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్న ప్రమిదని ఇలా పెట్టుకున్న వీటిపైన ఈ ప్రమిదను పెట్టేసి ఇంకా పువ్వులతో కూడా దీన్ని అలంకరించేసాను. ఇలా అలంకరించి ఇంకా 7 ఒత్తులను అయితే సిద్ధం చేసుకొని నూనె వేసుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి నేను. ఈ నువ్వుల నూనెలో ఆ 7 ఒత్తులతో సిద్ధం చేసుకున్న ఒత్తినైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా దేవుడికి నమస్కరించుకొని దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. పిండి దీపాన్ని చూడండి. వెలిగించుకున్న తర్వాత కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని నా మనసులో ఉన్న కోరికను అయితే చెప్పుకున్నాను. నిజంగానే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదండి. ఒక్క చిన్న దీపం పెట్టేసరికి స్వామివారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు. నిజంగా 2 కళ్ళు చాలట్లేదు స్వామివారిని చూడడానికి. ఇలా అలంకరించుకొని ఇలా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా శక్తి కొలది మీరు ఇంకా ఏవైనా ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించాలనుకుంటే సమర్పించుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా ఏం చేసినా కూడా దేవుడు ఏవి కూడా కోరుకోడండి. మన మనసులో ఉన్న భక్తి మాత్రమే దేవుడిని చేరుతుందని నేను పూర్తిగా నమ్ముతూ ఉంటాను. అందుకోసమని మీకు కూడా అదే చెప్తున్నాను. ఎవరో ఏదో చేశారని చెప్పేసి నేను అలా చేయలేనే అని చెప్పేసి బాధపడిపోయే కన్నా మన శక్తి కొలది మన దగ్గర ఎంత ఉందో ఆ ఉన్నంతలో చేసుకున్నట్లయితే నిజంగా దేవుడు ఆనందపడతాడు. అలాగే మనము ఆనందపడతాము. అందుకని చెప్పేసి మీకున్నంతలో మీకు చేతనైనంతలో పూజను చేసుకోండి. ఇలా పూజ చేసుకొని ఇంకా ఫైనల్గా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాను. హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా నమస్కారం చేసుకొని హారతి తీసేసుకున్నాను. సో ఇంకా పూజ అయితే శనివారం పూజ 7 ఒత్తులతో పిండి దీపం 7 శనివారాలు అయితే చేసే వాళ్ళు చేయొచ్చు. 7 శనివారాలు చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఏదో ఒక శనివారం పూట ఇలా పూజ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.